ఓం నమ శివాయ నమ. జాయ్ పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తే సతే ఫలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. మరి ముఖ్యంగా ప్రజాదిష్టి, ప్రజల గురించి, నరదిష్టి గురించి చెప్పబోతున్నాను. మరి ఆ నరదిష్టి అనేది మనిషికి 4 విధానాలుగా నష్టం చేస్తుంటుంది. నరదిష్టి వల్ల నల్లరాయన బద్దలవుతుందంటారు. మరి నరదిష్టి అంటే పక్కవాడు బాగుపడుతున్నాడు, పైకి వస్తున్నాడు, బిల్డింగులు కొంటున్నాడు, బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారు అని చాలామందికి చాలా విధానాలుగా చాలా డౌట్లు, చాలా విధానాలు ఉంటాయి. అంటే మనిషికి ఒక అసూయ, బాగున్నారని మనిషికి నర ఏడుపు, నరదిష్టి, గ్రహదోష నివారణ కనబడుతుంది. కానీ ఎక్కువగా ఈ ప్రజా దిష్టి వలన ఎంతలా మనిషి అయినా కూడా అభివృద్ధి రాకోకుండా, ముందుకు పోకుండా, వెనక్కి పోకుండా, మానసికమైన ఇబ్బందులతో, మానసికమైన టెన్షన్లో బాధపడుతూ ఉంటారు. మరి ఈ నరదిష్టి వలన మనం ఏ కార్యక్రమం అనుకున్నా కూడా, ఒక వాహనం తీయాలన్నా కూడా, ఒక వస్తువు కొన్నా కూడా, ఒక డ్రెస్ వేసుకున్నా కూడా మన మీద ఆ నరదిష్టి అనేది పడిపోతుంటుంది. ఆ నరదిష్టి మనిషి మీద పడిన తర్వాత మనిషికి తలనొప్పి, కాళ్ళు చేతులు నీరసం అయిపోతుంటాయి. హుషారుగా పని చేయబుద్ధి కాదు. మానసికంగా మనసులో ఒక టెన్షను, ఒళ్ళంతా ఇడుపులు, ఒళ్ళంతా నొప్పులు, ఆ విధంగా ఆటోమేటిక్గా రోమాలన్నీ నెక్కబరుస్తుంటాయి. ఒక్కొక్కరికి రోమాలలో ఏమవుతుందంటే చెమట పెట్టేస్తుంటుంది. మనిషికి బాడీ మొత్తం చెమట పట్టేసి నీరసం అయిపోతుంటారు. మరి అది ఎందువల్ల జరుగుతుంటుంది, ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. అంటే నరఘోష అనేది చాలా పెద్దది. ఆ నరదిష్టి వలన నల్లరాయన బద్దలవుతుందంటారు. మరి ఆ నరదిష్టి వలన ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా చేతికాడికి వచ్చిన కొన్ని పనులు చేజారిపోవటం, మనకి మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికంగా కొన్ని ఇబ్బందులు పడటం, ఇలాగ కొన్ని కనబడుతుంటాయి. మరి ఒక వాహనం కట్టినప్పుడు ఆ నరదిష్టి ప్రయోగం పడింది అనుకోండి, ఆ వాహనం మధ్యలో ఆగిపోతుంటుంది. లేదా దానికి ఒక ఫైనాన్స్ మనం పెట్టుకొని మనం కన్స్ట్రక్షన్ నడిపిస్తున్నాం అనుకోండి, ఆ నరఘోష వలన ఆ ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల కూడా బ్రేక్ అయిపోతుంది. మనకి రావు ఇక అది రాదు అంటే కదా ఇల్లు ఆగిపోతాయి. ఆ విధంగా జరుగుతుంటాయి. మరి నరదిష్టి వల్ల చాలా మంది, ఎంతో మంది ప్రజలు, చాలా మంది బాధపడే వాళ్ళందరికీ వాళ్ళకి ఒక మంచి అవకాశం అనేది ఒకటి ఉంది. ఆ నరదిష్టి ప్రాబ్లం అనేది మన ఇంటి మీద, మన మీద, కుటుంబం మీద ఉండాల్సిన ఆ నరదిష్టి గ్రహదోష నివారణని శాంతం చేసుకోవాలి. శాంతం చేసుకున్నట్టుగైతే ఎలాంటి సమస్య అయినా కానీ, ఎలాంటి దిష్టి అయినా కానీ, ఎలాంటి ప్రయోగమైనా కానీ, ఎలాంటి సూపు అయినా కానీ శాంతమైపోతుంది. మరి సూపు అంటే సూపులో ప్రేమ సూపు, సూపులో దొంగ సూపు, సూపులో వైరాగ్యమైన సూపు, సూపులో స్థాన సూపు, సూపులో కామ సూపురా అన్నాడు. మరి అలాంటి కామ సూపుగాన పడిందిరా అంటే భార్యాభర్తలు కలుసుకున్న వాళ్ళు కూడా ఇడిపోతుంటారు. కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా ఈ కామ దిష్టి వలన దూరం అయిపోతుంటారు. దానివల్ల వాళ్ళకి ఇంట్లో మనశ్శాంతి ఉండదు, బయట మనశ్శాంతి ఉండదు, ఏ పని చేయబుద్ధి కాదు, మానసికంగా రోజుకి చాలా టెన్షన్ పడుతుంటారు, పండుకుంటే నిద్ర పట్టదు, పిచ్చి కలలు వస్తుంటాయి, కొన్ని మానసికమైన ఇబ్బందులు కొన్ని పడుతుంటారు. ఇలాంటి మానసికమైన ఇబ్బందులతో పడే వాళ్ళందరికీ ఈ నరదిష్టి ప్రాబ్లం ఉందనేది మనకి అర్థమైపోతుంది. ఆ నరదిష్టి ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు నిమ్మకాయ, కొబ్బరికాయ నీ మీద నుంచి తిప్పి పారేస్తుంటారు చాలామంది. కొంతమంది ఉప్పు పట్టుకొని ఎడమ చేతితో తిప్పి పారేస్తుంటారు. కాబట్టి ఆ దిష్టి ప్రభావం అలా పోదు. ఆ దిష్టి ప్రభావము ఆదివారం కానీ, మంగళవారం కానీ మీరు మీ ఫ్యామిలీ అందరూ మీ ఇంట్లోనే కూర్చొని ఒక నల్లటి గుడ్డ, ఆ నల్లటి గుడ్డలో 9 నిమ్మకాయలు వేసి, 9 నిమ్మకాయలు పసుపు, కుంకుమ, అగరబత్తీలు
వెలిగించి చూపించేసేసి ఆ 9 నిమ్మకాయలు, దాంట్లో పసుపు కుంకుమ, నవధాన్యములు, దాంట్లో 9 మిరియాలు, ఒక 9 జీడి గింజలు దాంట్లో వేయాలి. వేసేసి మూట కట్టాలి. మూట కట్టేసి నేను ఒక గురు మంత్రాన్ని మీకు ఒకటి చెప్తాను. ఆ మంత్రాన్ని 9 సార్లు మీరు జపించేసేసి మీ ఇంటికి ఇంట్లో కానీ మీకు మేను సింహద్వారణానికి కానీ కట్టుకోవాలి. అలాగ మీరు కట్టుకునేట్టుకైతే మీ ఇంటి మీద ఉండాల్సిన నరదిష్టి, మీ మీద ఉండాల్సిన నరఘోష, ఆ ప్రజా దిష్టి అనేది పోతుంటుంది. భార్యాభర్తల మధ్యలో కొంతమంది దిష్టి ప్రయోగం పెట్టి వాళ్ళ సంసారాన్ని కూడా ఎంతోమంది భంగం చేస్తుంటారు. మరి కుటుంబంలో కూడా మనశ్శాంతి ఉండకోకుండా ఉంటుంది. ఏ పని అనుకున్నా కూడా ఆ పని కరెక్ట్గా సెట్ కాకోకుండా ఉంటాయి. మరి ఇలాంటి మొత్తానికి సమస్యలు రాకోకుండా ఉండాలంటే ఆ విధంగా చేసి మీరు కట్టినట్టుకైతే ఆ సమస్య అనేది మీ మీదకి తొలగిపోతుంది. ఇంకా ఎలాంటి సందేహమైనా కానీ, ఎలాంటి డౌట్ అయినా కానీ మీకు ఉండేట్టుకైతే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మరి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మరి మీరు ఏం చేస్తే బాగుంటుంది అనేది మొత్తం జాతక చక్ర గణితం వేసేసి చూసి మేము దానికి ఏం చెయ్యాలో దానికంతా సొల్యూషన్ చెప్తాం. దానికి చేయాల్సిన పూజా బలం ఎలా చేయాలి, ఎలా చేస్తే మీకు ఆ ప్రాబ్లం అనేది కంటిన్యూ అవుతుంది అనేది చూసి దానికి అమ్మవారు అంజనం వేసేసి కట్టడి కట్టి ఓము దాల్చేసి నాగబంధన భైరవుని తెలుసుకొని మీకు చెప్పేస్తాం. ఏ సమస్య అయినా కానీ, మీ ఇంట్లో ఉన్న సమస్య కానీ, బయటి సమస్య కానీ, మీ మీద నరదిష్టి కానీ, మీ పిల్లల మీద కానీ, మీ కుటుంబం మీద కానీ, ఎవరి మీద ఎలాంటి సమస్య ఉన్నది కూడా అది మాత్రం చూసి పరిష్కరించి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. ఎలాంటి సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం ఉంది కాబట్టి మీరు తప్పకుండా మాకు సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.